ఇచ్చిన హామీలన్నీ అమలు చేశాం కాబట్టి ప్రజలు మళ్ళీ మాకే ఓటు వేస్తారన్న ఉద్దేశంతో 5 ఏళ్లు అధికారంలో ఉన్న 5 ఏళ్ల పాటు వైసీపీ వాళ్ళు ఒక పాజిటివ్ మూడ్ని ఎంజాయ్ చేశారు. అప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కంగారు పడ్డారు. అయితే ఎన్నికల్లో ఫలితాలు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాకే ఇచ్చాయి. కానీ అధికారంలోనికి వచ్చిన తర్వాత కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు డే 1 నుంచే మళ్ళీ ఒక నెగిటివ్ ఫీలింగ్లోకి వెళ్ళిపోయారు. ఎన్నికల్లో మళ్ళీ గెలుస్తామో లేదో, వైసీపీ పుంజుకుంటుందేమో అని. వైసీపీ వాళ్ళు మళ్ళీ డే 1 నుంచే నెల 2 నెలల పాటు షాక్లో ఉన్నప్పటికీ ఆ తర్వాత గ్యారంటీగా మళ్ళీ మనమే అధికారంలోకి వస్తాం, ప్రజల్ని చంద్రబాబు నాయుడు మభ్యపెట్టి బుట్టలో వేసుకుని గెలిచారు కాబట్టి మళ్ళాసారి 2029లో మనమే గెలుస్తామని వైసీపీ వాళ్ళు ఇప్పుడు కూడా చాలా ధీమాగానే ఉంటున్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాత్రం అప్పుడు ఇప్పుడు ఒకటే భయం, ఒకటే ఆందోళన, ఒకటే నెగిటివ్ ఫీలింగ్తో నెట్టుకొస్తూ ఉన్నారు. ఇప్పుడు పరిస్థితి ఎంతవరకు వెళ్ళిపోయింది అంటే అసలు ఇప్పుడు నడుస్తున్నది వైసీపీ ప్రభుత్వమా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమా అని తెలుగుదేశం పార్టీ వాళ్ళకే అనుమానాలు కలిగే స్థాయిలో వెళ్ళిపోయింది. ముకోటి ఏకాదశి సందర్భంగా తిరుమలలో పెద్ద ఎత్తున విఐపీలు వెళ్ళారు, న్యాయమూర్తులు వెళ్ళారు, సినిమా వాళ్ళు వెళ్ళారు, రాజకీయ నాయకులు వెళ్ళారు, అందరూ వెళ్ళారు. అయితే ఈ దర్శనాల వ్యవహారంలో కూడా తెలుగుదేశం పార్టీ మీడియా పెద్ద ఎత్తున వివాదం సృష్టించేందుకు ప్రయత్నించింది. వైసీపీ వాళ్ళకి ఇలా మీరు దర్శనాలు ఎలా ఇస్తారు అంటూ ప్రశ్నించారు. అదే సమయంలో ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తికి, ఒక హైకోర్టు న్యాయమూర్తికి తీవ్ర అవమానం కూడా జరిగింది అక్కడ అని చెప్తూ ఉన్నారు. వాళ్ళకు కనీస స్థాయిలో మర్యాదలు కూడా ఇవ్వలేదు, అతి సాధారణమైన రూముల్ని కేటాయించారు, దర్శనాలకు కూడా వాళ్ళని 2-3 గంటల పాటు ఎదురు చూసేలా చేశారు అన్న ఒక విమర్శలు వస్తున్నాయి. ఒక న్యాయమూర్తి అయితే దీని పర్యవసానాలు మీరు ఫేస్ చేయాల్సి ఉంటుందని ఆగ్రహం కూడా వ్యక్తం చేశారని కూడా వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు లేటెస్ట్గా తెలుగుదేశం పార్టీ మీడియా కొన్ని అంశాల మీద టార్గెట్ చేస్తోంది. అదేంటంటే కొండ మీద ఏఈఓ వెంకయ్య చౌదరి వైసీపీ వాళ్ళకు, వైసీపీకి అనుకూలంగా ఉన్న మీడియా వాళ్ళకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు, వారికే మర్యాదలు ఇస్తూ ఉన్నారు అంటూ 3-4 అంశాలను కూడా ప్రస్తావిస్తూ ఉన్నారు. ఎన్టీవీ చైర్మన్ నరేంద్ర చౌదరి కొండ మీదకి వెళ్తే వెంకయ్య చౌదరి స్వయంగా ఆయనున్న గెస్ట్ హౌస్ దగ్గరికి వెళ్ళి సుదీర్ఘంగా ఆయనతో భేటీ అయ్యి ఆ తర్వాత మర్యాదలతో దర్శనాలు చేయించారు. వైసీపీకి అనుకూలంగా ఉండి ఎన్టీవీకి, ఆ ఛానల్ చైర్మన్కి ఇలా దర్శనాలు కల్పించడం ఏంటి అన్నది ఒక విమర్శ తెలుగుదేశం పార్టీ మీడియా నుంచి. టీవీ9 రజనీకాంత్ కూడా గతంలో ఇలాగే వెంకయ్య చౌదరి మర్యాదలు చేశారు దర్శనాలకు వెళ్తే. ఇలా వైసీపీకి అనుకూలంగా ఉండే ఛానల్తోనే వెంకయ్య చౌదరి ఎక్కువగా రాసు పూసుకు తిరుగుతూ ఉన్నారు. దాంతోపాటు ఏదైనా వార్తలు ఉంటే, విశేషాలు ఉంటే తొలుత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైన పేరున్న మీడియా సంస్థలకే సమాచారం ఇస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ మీడియాలను కూడా ఈయన పట్టించుకోవడం లేదు వెంకయ్య చౌదరి అన్నది ఇప్పుడు లేటెస్ట్ గా తెలుగుదేశం పార్టీ మీడియా విమర్శలు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే ఎన్టీవీ కావచ్చు, టీవీ9 కావచ్చు, వైసీపీ ఛానల్ ఏం కాదు, అవి మధ్యస్థంగా న్యూట్రల్ గా ఉంటాయి. వైసీపీని విమర్శిస్తుంటాయి, టీడీపీని విమర్శిస్తూ ఉంటాయి. ఇప్పుడు టీడీపీ అధికారంలో ఉంటుంది కాబట్టి ఎక్కువగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు మీడియాలో ఏ వార్తలైనా వస్తాయి. పైగా ఇటీవల మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణను ఎన్టీవీ చైర్మన్ నరేంద్ర చౌదరి తన ఆర్టికల్లో తీవ్ర స్థాయిలో విమర్శించారు. ప్రైవేట్కి ఇవ్వడం అన్నది పూర్తిగా తప్పుడు నిర్ణయం అని కూడా ఆయన వ్యతిరేకించారు. అంటే ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆ ఛానళ్ళు వైసీపీ ఛానళ్ళు అని ఆ ఘాటును కట్టేస్తూ ఉన్నారేమో. టీడీపీ ఛానల్ అంటే ఏబిఎన్, టీవీ5 లాగా ఎన్టీవీ కూడా, టీవీ9 కూడా పనిచేయాలని వీళ్ళు భావిస్తూ ఉన్నారా? అది సాధ్యం కాదు కాబట్టి వైసీపీ ఘాటును కట్టేస్తూ ఉన్నారా? అయితే వైసీపీకి అనుకూలమని పేరున్న, టీడీపీకి వ్యతిరేకమని పేరున్న ఈ ఛానళ్ళ వాళ్ళకి ఎక్కువగా వెంకయ్య చౌదరి మర్యాద ఇస్తూ ఉన్నారని టీడీపీ మీడియా వాళ్ళు ఆరోపిస్తూ ఉన్నారంటే కారణం ఏమై ఉంటుంది? అంటే వెంకయ్య చౌదరికి కూడా, కొండ మీద ఉన్న అధికారులకు కూడా విషయం అర్థమవుతోందా? ఈ గవర్నమెంట్ నమ్ముకొని అవతల వాళ్ళతో మనము టార్గెట్ కాకూడదు, అవతల వాళ్ళతో వివాదాలు పెట్టుకోకూడదు అన్న దీనికి ఏమన్నా టీటీడీ ఉన్నతాధికారులు కూడా వెళ్ళారా? సరే, వెంకయ్య చౌదరి ఎన్టీవీ చైర్మన్ ఉన్న గెస్ట్ హౌస్ వద్దకు వెళ్ళడాన్ని ఇంతగా తప్పుపడుతున్న వాళ్ళు, మరి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏకంగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ గారి ఇంటికి వెళ్తే మాత్రం అక్కడ తప్పు పట్టడం లేదు, దాన్ని చాలా పాజిటివ్ గా చూస్తూ ఉన్నారు. ఒక ముఖ్యమంత్రి అయి ఉండి ఒక మీడియా సంస్థ అధినేత ఒక ఇంటికి ఎలా వెళ్తారు అని ఎవరూ ప్రశ్నించడం లేదు. పైగా ఆ రోజు ఫోటోలు దిగేటప్పుడు రాధాకృష్ణ గారి అల్లుడు రేవంత్ రెడ్డి గారిని వెనకాల చేయి వేసుకొని దగ్గరకు తీసుకొని ఫోటోలు దిగారు. అక్కడ సీన్ అంతా రేవంత్ రెడ్డిని ఏదో మేమే చేయబట్టుకొని నడిపించేస్తున్నాం తెలంగాణ ముఖ్యమంత్రిని అన్నట్టుగా పిక్చరైజేషన్ ఉంది. కానీ దాన్ని మాత్రం ఎవరు విమర్శించడం లేదు. నరేంద్ర చౌదరి ఉన్న గెస్ట్ హౌస్ కు వెంకయ్య చౌదరి వెళ్తే మాత్రం అది తప్పుపడుతున్నారు. అయితే మొత్తం మీద చూస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీలో కొందరు తీరు, తెలుగుదేశం పార్టీ మీడియాలో కొందరు తీరు, అసలు వైసీపీ వాళ్ళు ఈ రాష్ట్రంలో ఉండడం ఏంటి, వాళ్ళకు మంచినీళ్ళు ఇవ్వడం ఏంటి, వాళ్ళకు వెంకటేశ్వర స్వామి దర్శనం కల్పించడం ఏంటి, మెడబట్టి బయటకు గెంటేయాలి కదా, వాళ్ళు మనుషులే కాదు కదా, ఇదంతా మన సొంత రాజ్యం కదా, మొన్నటి ఎన్నికల్లో ప్రజలంతా ఓట్లేసి గెలిపించారంటే ఇది రాచరికం తరహాలో వచ్చిన అధికారం కదా అని అనుకుంటున్నారేమో తెలియదు. కానీ ప్రజాస్వామ్యంలో ఉన్నాము, వైసీపీ వాళ్ళకు కూడా హక్కులు అధికారాలు ఉంటాయి అన్న విషయాన్ని మర్చిపోయారు.
వైసీపీ నుంచి గెలిచిన ప్రజాప్రతినిధులు కూడా దర్శనాలు చేసుకునే హక్కు ఉంటుందన్న విషయాన్ని కూడా తెలుగుదేశం పార్టీ మర్చిపోతుంది. పైగా వెంకయ్య చౌదరి దర్శనాల విషయంలో ఒక వైసీపీ ప్రజాప్రతినిధి అంట ఎవరు వచ్చినా సరే 6గురిని లోపలికి పంపించేశారు దర్శనానికి. వాళ్ళు బంధువులైనా కాకపోయినా సరే పంపించేశారు, పార్టీ నాయకులు వచ్చినా. అదే తెలుగుదేశం పార్టీ వాళ్ళ దగ్గరకు వచ్చేసరికి మాత్రం ఒక ప్రజాప్రతినిధి వెంట 6గురు వెళ్ళడానికి మాత్రమే అవకాశం ఉంటుంది. ఆ 6గురు కూడా ఆ ప్రజాప్రతినిధికి సంబంధించిన కుటుంబ సభ్యులై ఉండాలని కండిషన్లు పెట్టారు. ఇలా ఎలా పెడతారు వెంకయ్య చౌదరి నేతృత్వంలోని అధికారులు అంటూ కూడా తెలుగుదేశం పార్టీ మీడియా విమర్శిస్తోంది. అంటే వెంకయ్య చౌదరి కూడా పూర్తిగా వైసీపీ వాళ్లకు ఫేవర్ గా మారిపోయారా? మరి ఎందుకు మారిపోయారు? భయంతోనా, భక్తితోనా, లేకుంటే వైసీపీ వాళ్ళ వైపు న్యాయం ఉందని ఆయన అలా మారిపోయారా? దీనికి తెలుగుదేశం పార్టీనే సమాధానం చెప్పాలి.